ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 1వ తారీఖు నుంచి 2026 నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2026 వరకు కూడా ఆంగ్లమానం అంటే ఇంగ్లీషు తేదీల ప్రకారంగా ఈ సంవత్సరంలో 2026లో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మనకి ప్రామాణికంగా ఏమిటి అంటే మనకు తెలుగు సంవత్సరాది అనేది వస్తుంది. ఉగాది దగ్గర నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, మౌఢ్యాలు, మూడాలు, గ్రహ సంచారం, వివాహానికి సంబంధించిన, గృహప్రవేశానికి సంబంధించిన, ఉపనయన సంబంధించినవి, గ్రహణాలు, ఇవన్నీ కూడా మనం లెక్క కడుతూ ఉంటాం. అయితే 2026 ప్రామాణికం అనేది కాదు, కానీ ప్రతి నెలలో మనం రాశి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం కదా. జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో. అలానే 2026 మొత్తం కూడా గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉంది, గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రజలందరూ కూడా, వీక్షకులందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ కాదు. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే ఒక చెట్టుకి వేళ్ళుండి పైన ఏదైతే ఆకులు వస్తుంటాయి, ఆ ఆకులు ఎప్పుడు కూడా మనకి రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో ఉంటాయి, సమ్మర్ సీజన్లో అవి కింద పడిపోతుంటాయి. అది గోచారం అంటారు. అంటే ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందని ప్రజలందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాలి. బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇదేమో గోచారం అంటే ఇప్పుడు కూడా చంద్రుడి యొక్క సంచారం నుంచి రాశి ఫలితాలను లెక్క వేస్తుంటారు. వాళ్ళ యొక్క రాశి నుంచి ఏ ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని మనం సూచిస్తాం. అయితే ఇక్కడ ఎందుకు చూస్తున్నారు గోచారాన్ని అంటే ముఖ్యంగా ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టం కూడా వితిన్ సెకండ్లో రావచ్చు, నిమిషాల్లో రావచ్చు. కాబట్టి గోచారం అనేది కూడా 20% సపోర్ట్ చేస్తుంది, 80% ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అయితే 2026లో ముఖ్యంగా మనకి గ్రహగమన గతులైన గురువు, శని, రాహుకేతులు, మిగతా గ్రహాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ 2026లో త్రిగ్రహ కూటాలు, అలానే చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటాలు కూడా కొన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా గురువు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ధనకారకుడైన గురువుని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి దేవగురువైన బృహస్పతి ప్రవేశం చేయటం, అక్టోబర్ 31 వరకు కూడా మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేసి అతిచారంతో సింహంలోకి ప్రవేశం చేయడం జరుగుతుంది. మళ్ళీ ముఖ్యంగా ప్రధానంగా డిసెంబర్ 18వ తారీఖున అదే సింహరాశిలో వక్రగతి, అంటే అదే సింహరాశిలో అతిచారము, వక్రగతి. జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటకంలోను, ఆ తర్వాత సింహరాశిలో అతిచారము, వక్రగతిలో గురువు ఉంటాడు. అలానే శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందంటే జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా అదే మీనరాశిలో శని వక్రస్థితిలో ఉండటం, రాహుకేతువులు ప్రధానంగా డిసెంబర్ 7వ తారీఖున రాహు మకర రాశిలో సంచారం చేయటం, కేతు వచ్చేటప్పటికల్లా కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. ఇది ప్రధానమైన 4 గ్రహాలు. మిగతావన్నీ కూడా రవి, బుధ, శుక్రగ్రహాలు నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు మారుతారు. ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో 2026లో ఒకసారి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి మనకి 2026లో ప్రధానంగా మనం కొన్ని గ్రహాలను మనం చూసుకునేటట్టయితే 4 గ్రహాలు గురువు, రాహు, కేతువు, శని, అలానే శుక్రుడు, కుజుడు, మిగతా గ్రహాలన్నీ కూడా చూస్తే ఈ వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా జూన్ 2వ తారీఖు నుంచి భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల జూన్ 2 దగ్గర నుంచి అక్టోబరు ఏదైతే 31 వరకు బాగుంటుందో అక్టోబర్ 31 నుంచి మధ్య రకంగా ఉంటుంది. అంటే టోటల్గా జూన్ 2 నుంచి దేవగురువైన బృహస్పతి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది, డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఆకస్మికంగా ధనలాభం, వృత్తి ఉద్యోగ రంగాల్లో ఏదైతే చేస్తున్నారో సాఫ్ట్వేర్ కానీ, కాలేజెస్లో కానీ, ఏదైతే లెక్చరర్స్ పోస్ట్ కానీ, ప్రొఫెసర్ పోస్ట్ కానీ, ఏదైతే మన రెసిడెన్షియల్ కాలేజీలు ఉన్నాయి, ప్రముఖ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులు కానీ,
నారాయణ కాలేజీ కానీ, చైతన్య కాలేజీ కానీ, ఏదైతే గుంటూరు విజ్ఞాన్ కానీ, ఏదైతే కాలేజీలో చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలా ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్న వ్యక్తులకు కూడా ప్రమోషన్లు లభిస్తాయి. అంటే ప్రముఖ విద్యా సంస్థలైన గుంటూరు హిందూ కాలేజ్ కానీ, గుంటూరు ఏసీ కాలేజ్ కానీ, విజయవాడలో పీబీ సిద్ధార్థ కాలేజ్ కానీ, అలానే వైజాగ్ కానీ, అలానే హైదరాబాద్లో నిజాం కాలేజ్ దగ్గర నుంచి కూడా ఏ కాలేజీల్లో అయితే చేస్తున్నారో ఆంధ్ర తెలంగాణలో కానీ ఇండియాలో టోటల్గా చేస్తున్న వ్యక్తులు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ప్రమోషన్ లభించే అవకాశాలు ఉంటాయి. డిఈఓల దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఆధ్యాత్మిక పూజా స్టోర్స్ వాళ్ళకి బాగుంటుంది, ఆధ్యాత్మిక రంగంలో వాళ్ళకి బాగుంటుంది, వేద పండితులకు కానీ, అలానే స్మార్త పండితులకు కానీ, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కానీ, కళాకారులకు కానీ, సంగీత సాహిత్య రంగంలో ఉన్న వ్యక్తులకు కానీ, అలానే సినిమా యాక్టర్స్కి సుప్రసిద్ధ నటులకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు బిజినెస్ రంగంలో డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార రంగంలో చేస్తున్న వ్యక్తులకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి గురుబలం అనేది సంపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు. అలానే శని యొక్క బలం, శని జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ వరకు కూడా పంచమ స్థానంలో శని వక్రగతిలో ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వాహనాల మీద కానీ, అలానే గురుబలం వల్ల కూడా విద్యార్థులు చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలుగుతాయి. గతంలో ఏదైతే ఆపారో అవన్నీ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తుంటారు. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత శ్రద్ధ పెట్టండి. రాహు యొక్క బలం అనేది డిసెంబర్ 6 వరకు కూడా వీళ్ళకి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. డిసెంబర్ 7వ తారీఖు నుంచి రాహు యొక్క బలం వల్ల విదేశాలకు ప్రయత్నాలు చేసి సఫలీకృతం అవుతాయి. సఫలీకృతం కావటం, అక్కడ దేశాల్లో రెస్టారెంట్, హోటల్స్, బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే కేతు వల్ల కూడా ఆధ్యాత్మిక పరంగా, అలానే రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందడం, పిత్రార్జితం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రబలం వల్ల కూడా వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొనటం వంటి, రవి యొక్క బలం వల్ల ఉద్యోగంలో అనుకూలంగా ఉండటం, చంద్రుడి వల్ల మనోబలం బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. బుధుడి వల్ల కూడా నూతన వ్యాపారాల యొక్క విస్తరణ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా టోటల్గా వీళ్ళకి ఎక్కువ పర్సెంట్ బాగుందని చెప్పుకోవచ్చు. ఆదాయం బాగుంది. కొన్ని అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రులతోటి కొంత సహనంగా ప్రవర్తించాలి. ఎవరో నరదృష్టి బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పే పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఉద్యోగానికి భద్రత లేకుండా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అంగారకుణ్ణి, శనిని, రవిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా రవిని ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేయటం, సూర్య దేవాలయాన్ని దర్శించటం, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, తత్పురుషాయుధే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ప్రత్యేకంగా శనివారం రోజున శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. వివాహం కానీ ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా వరపాశుపత రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపత రుద్రాభిషేకం, అబ్బాయిలు కన్యాపాశుపత రుద్రాభిషేకం చేసుకోవటం, ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. అలానే సంతానపరంగా సంతానం లేదు, సంతానం డెవలప్మెంట్ చెందలేదు, మాకు సంతానం కలగట్లేదనే వ్యక్తులు సంతాన గోపాలకృష్ణ మంత్రాన్ని చదువుకోవాలి. వీలైతే సంతాన గోపాలకృష్ణ యంత్రాన్ని తీసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ధనపరంగా కూడా కుబేర యంత్రాన్ని తీసుకుని కుబేర యంత్రాన్ని కూడా చక్కగా కొన్ని రోజుల పాటు పూజ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా వాస్తు ప్రకారంగా దోషాలున్న వ్యక్తులు మత్స్యంత్రము, వాస్తు యంత్రం, అష్టదిగ్బంధన యంత్రానికి పూజ చేయటము, భూమిలో స్థాపన చేయటం అనేది చేయాలి. అలా ప్రతిదానికి కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది. భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. అలానే ఉద్యోగం పరంగా నిలకడగా లేదా, లేకపోతే వివాహం కావట్లేదా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయా, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ లేకపోతుందా, ఎదుగుదల లేకపోతుందా, అన్నిటికి కూడా మీకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గానికి తప్పకుండా మీరు
మా నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అలానే ప్రతిదానికి బర్త్ చార్ట్ మటుకు చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నాయకంటి మల్లికార్జున శర్మ గారిచ్చే నిజమైన సందేశం ఏంటంటే, మీరు చాలామంది కూడా చూడండి, బుక్స్ చూడండి, ఆస్ట్రాలజీ సంబంధించిన గ్రంథాలు కూడా చూడండి. గోచారం ఎప్పుడు కూడా 20%. మాకు జరగట్లేదు గురువుగారు, జరగట్లేదనే వాళ్ళందరికీ కూడా ముఖ్య గమనిక మీకు బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ 80% ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఇస్తుంది. చాలామంది కూడా ఏం చేస్తారంటే, జాతకం అనేది డబ్బు అనేది ఎక్కడ పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో చాలామందికి తెలియకుండా నిజమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు. ఇది మెయిన్ రోలు మన చేతుల్లోనే ఉంటుంది. 50% జీవితం అనే లైఫ్, ఆ లైఫ్ను మనం లీడ్ చేసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయండి, డబ్బులు సంపాదించండి, ఎవరికి అన్యాయం చేయొద్దండి, తల్లిదండ్రులు బాగా చక్కగా చూసుకోండి, అందరికీ సహాయం చేయండి, ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రపంచంలో మనం పుణ్యం మూట కట్టుకొని ముందుకు వెళ్ళాలి, నిజాన్ని తెలుసుకోవాలి. రాశి ఫలాల్లో కూడా నెగిటివ్ వచ్చిందని బాధపడద్దండి. ఆ నెగిటివ్ను పాజిటివ్ చేసుకోవటం అనేది ఎలా అనేది ఆలోచన చేయండి. వీలైతే నా గ్రంథాలు, నేను రాసిన చాలా 15 గ్రంథాలు ఉన్నాయి జ్యోతిష్యంలో. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, బృహత్ పరిహార సింధు, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ఇలాంటివన్నీ కూడా చాలా నెంబర్ ఆఫ్ సర్వదేవత గోత్రపర్వళ్ళు పార్ట్ 1, పార్ట్ 2, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము అనే నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. రకరకాల పారాయణం చేయాల్సిన బుక్స్ కూడా ఉన్నాయి. ఆ బుక్స్కి కూడా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. సంప్రదిస్తే మీకు పోస్టులో పంపించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి కూడా మాకు ఫోన్ చేయండి, మీరు సలహా తీసుకోండి. మంచిగా మీరు విజయం సాధించాలని 2026లో మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.